హాయ్ అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక రెసిపీ అండి, ఏంటంటే ములక్కాయ ఇగురు. ఉల్లిపాయ వేసి చేస్తాం కదా, అది చేద్దాం. ములక్కాయతో రకరకాలుగా చేసుకోవచ్చు. టమాటా వేసి చేస్తారు, పాలు పోసి చేస్తారు. నేను ఈరోజు మామూలుగా ఉల్లిపాయ వేసి ఇగురు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూద్దాం. గిన్నె వేడెక్కిందండి. దాంట్లో ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. దీంట్లోకి తాలింపు దినుసులు మీకు కనబడుతున్నాయేమో చూడండి. 2 ఎండుమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. దీంట్లోకి ఒక ఆ సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయగానే ఈ ములక్కాయ ముక్కలు కూడా వేసేయాలండి. ఉప్పు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే కాస్త పసుపు. పావు వేసి ఇప్పుడు ఈ ములక్కాయలు ఉల్లిపాయలు కలిపి మగ్గేట్టుగా మనం కాసేపు మగ్గ పెట్టాలి. అయితే ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే, ములక్కాయ కూర వండాలంటే ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఈ ములక్కాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు వేసి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. కదుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ములక్కాయ కొంచెం మెత్తపడే వరకు ఇలా ఉంచాలన్నమాట. ఉంచితే అది కొంచెం మెత్తపడినాక అప్పుడు మనం కారం వేసుకుని మళ్ళీ నీళ్ళు పోసుకుని మామూలుగానే వండాలి. కానీ టైం తక్కువ పడుతుంది ఇలా ఉండడం వల్ల.
ఉల్లిపాయ మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. అది పూర్తిగా మాడిపోతుంది. ఇలా కొంచెం ఉల్లిపాయ మెత్తపడే వరకు చేయాలి. అయితే ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే చాలా టైం పట్టేస్తుందండి ములక్కాయ కూర వండాలంటే. ఇట్లా ఉల్లిపాయతో పాటు వేసేవాళ్ళం కాదు. ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ములక్కాయలు వేసి ఉప్పు కారం పసుపు వేసి నీళ్లు పోసి వండేవాళ్ళం. దాంతో డబుల్ టైం పట్టేది. ములక్కాయ కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా. అలా కాదు, తొందరగా వాళ్ళని మనం కుక్కర్లో వేసేస్తేనేమో కుక్కర్లో వేసిన రుచి బాగానే ఉంటుంది, కానీ ములక్కాయ కొంచెం విడిపోయినట్టు అవుతుంది, చూడడానికి అంత బాగున్నట్టు అనిపించింది అనమాట. అందుకని ఈ మధ్య ఇలా ఉంటున్నాము, ఉల్లిపాయతో పాటు వేసేస్తున్నాం అనమాట. ఇది ములక్కాయ కూర వండేటప్పుడు ఇది ఒక టిప్ అనుకోవాలండి మనము. ఇదన్నమాట. అయితే మిల్లెట్స్ గురించి ఇంకొక టిప్ చెప్తానండి. నేను ఏంటంటే మనం అందరం మిల్లెట్స్ గురించి బాగా వింటున్నాం కదా. మిల్లెట్స్ వాడాలి అని అనుకుంటాము, కానీ రెగ్యులర్గా వాడాలంటే కొంచెం ఆ టేస్ట్ మనకి రైస్ అలవాటు అయిపోయి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మేము కూడా కొన్నాళ్ళు వాడామండి, కానీ ఇంకా రోజు అలా తినాలంటే తినలేకపోయామన్నమాట. సరే ఏం చేద్దాము అనుకుని మామూలుగా రైస్ తింటూనే ఉన్నాము. అది ఒక పూట వెళ్ళింది మధ్యాహ్నమే. సాయంత్రం వేరే టిఫిన్స్ అవి చేస్తున్నాము. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు మనం వండుకోవాలనుకోండి, ఆ గ్లాసు రైస్లో ఏం మన కొర్రలు చాలా మంచివి కదండి. మిల్లెట్స్లో ఫస్ట్ చెప్పేది కొర్రలే చెప్తారు. అయితే ఆ కొర్రలు ఒక పావు కప్పు కలిపేసి, మీకు కనబడుతుందో లేదో, వీటిల్లో ఇవి మన గసగసాల్లో ఉంటాయి, ఇంకోండి గసగసాల్లో ఉంటాయి. ఈ ఒక పావు కప్పు కొర్రలు కలిపేసి ఆ రైస్లో నేను మార్నింగ్ టిఫిన్ టైంలోనే నానబెట్టేస్తానండి. నానబెట్టేసేసి ఇంకా 12కి ఎలాగో 1కి కానీ భోజనం చేయము, 1 తర్వాత చేస్తాం కదా, అప్పుడు 12 అయినాక రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేస్తాను. అయితే నీళ్ళు మనం 1కి 2 పోయొచ్చండి. బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక అర గ్లాస్ పోసుకోవచ్చు. కొంచెం పలుగ్గా ఇదిగా ఉండాలంటే 1, 2 సరిపోతున్నాయి. రైస్ కుక్కర్లో చక్కగా, మళ్ళీ మామూలు కుక్కర్లో పెడితే అంత బాగా రావట్లే, కొంచెం దగ్గరకు అయిపోయినట్టు అవుతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ కుక్కర్లో పెడితే మాత్రం చక్కగా ఉంటుంది రైస్. మనం ఏ కూర అయినా మనకు రుచి తేడా ఉండదు. ఏ కూరలో అయినా, నాన్ వెజ్ కర్రీస్కైనా, ఈ వెజిటేరియన్ కర్రీస్కైనా టేస్ట్ బాగుంటుంది. ఈసారి అలా ట్రై చేసి చూడండి. మిల్లెట్స్, అయ్యో మనం మిల్లెట్స్ వాడట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు, మన హెల్త్కి హెల్త్. ఈ 2 టిప్స్ ఈ కూరతో పాటు చేద్దామని అనుకుంటూ చేస్తున్నాను అనమాట అండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయతో పాటు ములక్కాయ ముక్కలు వేసేయడం కూర చేసేటప్పుడు. రైస్ వండేటప్పుడు కొర్రలు యాడ్ చేయడం. ఈ 2 చాలా నేను రెగ్యులర్గా ఎప్పుడు చేసినా ములక్కాయ కూర ఇలాగే చేస్తాను. రోజు రైస్ అలాగే వండుతానండి, కొర్రలు కలిపి. ఈ 2 టిప్స్ చెప్దామని ఈరోజు మెయిన్గా ఈ కూర చేస్తూ చెప్తున్నానండి. కొంచెం మెత్తగా
ఇంకొక విషయం, నేను 2 రోజుల క్రితం మ్యాంగో పికిల్ చేశాను కదండి, అది చాలామంది చూస్తున్నారు ఇంట్రెస్ట్గా. అయితే 3వ రోజు ఎలా ఉంటుంది పచ్చడి చూపిస్తాను అన్నాను కదా, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మన ఆవకాయ. కావాలంటే ఇంకొంచెం నూనె పోసేసుకోవచ్చు. 2 గరిటెలు పట్టేట్టే ఉంది, వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. ఈరోజు మేము ఆ ఇడ్లీలోకి అదే వేసుకుని తిన్నాం. బాగుంది కమ్మగా. ఇంకొక 2 గరిటెలు నూనె కలిపానండి. దీంట్లో కొంచెం నూనె అన్నాను కదా, నూనె చూసుకుని వేసుకోవాలి 3వ రోజు అని. అయిపోండి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి మొన్న మనం వేసిన కొలతలతో. ఇదన్నమాట ఈరోజు ఇడ్లీలో ఇదే మేము వేసుకుని తిన్నాం. ఘాటుగా బాగుంది. సరే అండి. ములక్కాయ కొంచెం మెత్తగా అయిందండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి కారం కూడా వేసాం. ఇది కొంచెం పొడుగ్గా ఉన్న 2 ములక్కాయలండి. దీనికి ఉల్లిపాయలు 3 కోసి అన్నాం కదా, 1.5 స్పూన్ కారం వేసాను. ఇలా కాస్త కారం కూడా వేగిన తర్వాత నీళ్ళు వేయాలండి కొద్దిగా. ఇదేమో కొత్తిమీర సన్నగా కడిగేసి సన్నగా తరిగి ఉంచాను అనమాట. ఇది చివరిలో వేసేసి కూర దింపే ముందు ఇది వేసేసి స్టవ్ ఆపేయచ్చు.
ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కూడా చూసుకోవచ్చండి. మనం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని తగ్గితే కొంచెం వేసుకోవడం. కుక్కర్లో వేస్తే ఇంకా కొంచెం త్వరగా అవుతుంది, కానీ ముక్కంతా విడిపోతాయి. అంత బాగున్నట్టు. అలాగే చపాతీలు చేసుకున్నప్పుడు కూడా కొంచెం రాగి పిండి కానీ జొన్న పిండి కలిపి కానీ చేసుకుంటే కూడా కొంచెం వెరైటీగానే ఉంటుంది. కొంచెం మనం అనుకున్నట్టు ఈ మిల్లెట్స్ కూడా లోపలికి వెళ్తాయి అన్నమాట. మా మరదలో ఒక ఆమె బాగా చేస్తుంది. తను చపాతీలు గోధుమ పిండి సగం రాగి పిండి సగం వేసి చేస్తుంది. పూరీలు కూడా అలాగే చేస్తుంది, బాగుంటాయి.
మునక్కాయ బాగా మెత్తగా ఉడికితేనే కూర రుచండి. రేపు వీలైతే పుదీనా రైస్ చేస్తానండి. చూద్దరు కానీ అనుకుంటున్నాను రేపు పుదీనా రైస్ చేద్దామని. చూద్దాం. మ్యాంగో పికిల్కి మాత్రం వ్యూస్ బాగా వస్తున్నాయండి. అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అయిపోతుందండి. నీరంతా ఎగిరిపోయి ఇంకా ఆయిల్ అలా బయటకు వస్తుంది కదా. మునక్కాయ కూడా మగ్గిపోయింది.
మెత్తగా అయింది. ఇంకా మనం స్టవ్ ఆపేయాలి. ఇంకొంచెం అవతలకి వెళ్ళామంటే మాడిపోతుందేమో అని ఇక్కడే ఉండి కలపడం అవుతుంది. చూసారుగా, ఇంకోండి ములక్కాయ కూర రెడీ. సరేనండి, థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.